ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. బంగారం వెండి ధరలు మరి ప్రతిరోజు మనం గోల్డ్ అండ్ సిల్వర్ హైదరాబాద్కి సంబంధించి ధరలు ఎలా ఉన్నాయని చార్ట్ రూపంగా మాట్లాడుకోవడం జరుగుతుంది. అయితే స్లోగా పెరుగుతున్నటువంటి ధరలు మళ్ళీ తగ్గాయి, రిలాక్స్గా ఉంది, ఈ టైంలో వెళ్ళి మనం కొనుక్కోవచ్చు అనుకునే టైంలో మళ్ళీ మెల్లగా రైస్ అవ్వడం చూస్తున్నాం. బంగారం వెండి పెరగడానికి కూడా చాలా కారణాలే ఉన్నాయి. అయితే హైదరాబాద్కి సంబంధించి జనవరి నెల 2026 జనవరి నెలలో బంగారం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. 22 క్యారెట్స్ 24 క్యారెట్స్ అంటే హైదరాబాద్కి సంబంధించి ఫస్ట్ జనవరిలో 22 క్యారెట్స్ 12,380 రూపాయలు ఉంది గ్రామ్. అదే 24 క్యారెట్స్ 13,506 రూపాయలు అయితే గ్రామ్ ఉంది జనవరి ఫస్ట్లో. అదే మనం మరి జనవరి 31కి వచ్చేస్తే 22 క్యారెట్స్ 14,770 రూపాయలకి రావడం చూసాము. అదే 24 క్యారెట్స్ అయితే 16,058 రూపాయల్లో ఉంది. అంటే ఫస్ట్ జనవరికి 22 క్యారెట్స్ 12,000లో ఉంది, 24 క్యారెట్స్ 13,000లో ఉండడం చూస్తున్నాం గ్రామ్. అదే 31వ తారీఖు వచ్చేసి మళ్ళీ 22 క్యారెట్స్ 14,000కి వచ్చేసింది, 24 క్యారెట్స్ 16,000లో రావడం చూస్తున్నాం. అంటే హైయెస్ట్ రేట్ అంటే జనవరి నెలలో హైయెస్ట్ రేట్ ఏంటి అనుకుంటే 16,395. అంటే జనవరి 29వ తారీఖున హైయెస్ట్ రేట్ చూస్తున్నాం. జనవరి నెలలో 22 క్యారెట్స్ 16,395 రూపాయలు గ్రామ్. అదే మనము జనవరిలో హైయెస్ట్ రేట్ జనవరి 29వ తారీఖుని 17,885 రూపాయల్లో అయితే రావడం చూస్తున్నాం. ఇది జనవరిలో హైయెస్ట్ రేట్ అనమాట. అంటే 22 క్యారెట్స్ 1,63,000లో ఉంటే 24 క్యారెట్స్ 1,78,000లో చూసాం. అంటే జనవరి నెల ఆఖరికి అయితే 24 క్యారెట్స్ మనకి 1,70,000 అయితే రావడం అయితే చూసాం. చాలా రైజ్ అయిపోయింది అప్పుడు రేటు. ఇంకా లోయెస్ట్ రేట్ మరి హైయెస్ట్ చూసాం కదా, జనవరిలో లోయెస్ట్ రేట్ గా మాట్లాడుకుంటే జనవరి ఫస్ట్లో గ్రాము 12,380 రూపాయలు 22 క్యారెట్స్. ఇది లోయెస్ట్ రేట్ అనమాట జనవరి నెలలో. ఇక 24 క్యారెట్స్ వచ్చేసి జనవరి నెలలో లోయెస్ట్ రేట్ జనవరి 1వ తారీఖుని 13,506 రూపాయలు అయితే ఉండడం చూస్తున్నాం. ఇది హైయెస్ట్ అండ్ లోయెస్ట్. ఇంకా ఓవరాల్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే జనవరి నెలలో మనం చెప్పుకున్నట్లుగా అయితే రైజింగ్ లోనే ఉంది. 22 క్యారెట్స్ అండ్ 24 క్యారెట్స్ కూడా ధరలు ఎక్కడ కూడా తగ్గడం అయితే కనపడలేదు, బాగా పెరగడమే చూస్తున్నాం. అంటే 1,78,000 వరకు 24 క్యారెట్స్ వెళ్ళడం చూస్తున్నాం. సో ఇది జనవరి నెలలో గోల్డ్కి సంబంధించి. మళ్ళీ ఫిబ్రవరిలో ఎలా ఉంది 2026లో బంగారం అనేది ఒకసారి చూద్దాం చార్ట్లో. సో 2026 ఫిబ్రవరిలో గోల్డ్ మూవ్మెంట్ ఎలా ఉంది ఒకసారి చూస్తే, అంటే ఫస్ట్ ఫిబ్రవరి 22 క్యారెట్స్ 24 క్యారెట్స్ చూసుకుంటే ఫస్ట్ ఫిబ్రవరిలో 22 క్యారెట్స్ 14,770 రూపాయలు ఉంది. అదే 24 క్యారెట్స్ 16,058 రూపాయలకు రావడం చూస్తున్నాం. అదే మనము మళ్ళీ ఫిబ్రవరి మంత్ ఎండింగ్ అంటే ఫిబ్రవరి 28 చూసుకుంటే 22 క్యారెట్స్ 15,100 రూపాయల్లో ఉంది. అదే 24 క్యారెట్స్ 16,473 రూపాయల్లో రావడం అయితే చూస్తున్నాం. అంటే ఫిబ్రవరి 1వ తారీఖుని 1,47,000లో 22 క్యారెట్స్ ఉంది, 24 క్యారెట్స్ 1,60,000లో చూస్తున్నాము. అదే ఫిబ్రవరి 28 అంటే మంత్ ఎండింగ్ వచ్చేటప్పటికి 22 క్యారెట్స్ 1,51,000, 24 క్యారెట్స్ 1,64,000 రావడం చూస్తున్నాం. ఫిబ్రవరి నెలలో హైయెస్ట్ రేట్ ఎంత ఉంది అంటే ఫిబ్రవరి 28వ తారీఖున 22 క్యారెట్స్ 15,100 రూపాయలకు రావడం అనేది హైయెస్ట్ రేట్ అనమాట ఫిబ్రవరి నెలలో. అదే మనం 24 క్యారెట్స్కి వస్తే ఫిబ్రవరి 28వ తారీఖుని 16,473 రూపాయలు అనేది హైయెస్ట్ రేట్. మరి ఇంకా లోయెస్ట్ రేట్ ఫిబ్రవరిలో చూసుకుంటే 22 క్యారెట్స్ ఫిబ్రవరి 2వ తారీఖుని 14,040 రూపాయలు లోయెస్ట్ రేట్. ఇంకా 24 క్యారెట్స్ వచ్చేసి ఫిబ్రవరి 2వ తారీఖుని 15,317 రూపాయలు లోయెస్ట్ రేట్. అంటే ఫిబ్రవరి హైయెస్ట్ రేట్ వచ్చేసి అంటే మంత్ ఎండింగ్ కి 22 క్యారెట్స్ 1,51,000లో ఉంది, 24 క్యారెట్స్ 1,64,000లో ఉండడం చూస్తున్నాం. అంటే ఓవరాల్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే 22 క్యారెట్స్ 24 క్యారెట్స్ రైజింగ్ అని చెప్పుకోవాలంటే మరి ధరలు తగ్గుతున్నాయి కదా మళ్ళీ రైజింగ్ అనుకుంటున్నారేమో. ఎందుకంటే ఆ తగ్గడం అనేది కొంచెమే తగ్గుతుంది కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే మాత్రం పెరిగిందని అనుకోవాలంటే ఇప్పుడు మళ్ళీ మనం చూస్తే ఫిబ్రవరి లాస్ట్ అంటే ఫిబ్రవరి మంత్ ఎండింగ్లో 24 క్యారెట్స్ 1,64,000 రావడం చూస్తున్నాం. అంటే మళ్ళీ మెల్లగా 2 లక్షలకి దగ్గరికి వస్తుందని అంటున్నారు నిపుణులు. సో పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఓవరాల్గా 2026 జనవరి ఫిబ్రవరిలో అయితే ఇలా ఉంది. అలాగే మనం మరి వెండి గురించి కూడా మాట్లాడుకుందాము. 2026 జనవరి ఫిబ్రవరిలో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది. సో ఇక మనము సిల్వర్ గురించి మాట్లాడుకుంటే 2026 జనవరి నెలలో సిల్వర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే సిల్వర్ జనవరి 1వ తారీఖున చూసుకుంటే కిలో వెండి 2,56,000లో ఉండడం చూస్తున్నాం. ఇది జనవరి 1వ తారీఖున రేటు. అదే మనము జనవరి 31 అంటే మంత్ ఎండింగ్కి వచ్చేస్తే మనకి కిలో వెండి
3,20,000 అయితే రావడం చూస్తున్నాం. అంటే చూడండి 1వ తారీఖున అయితే 2,56,000లో ఉంది. 31వ తారీఖున మళ్ళీ 3,20,000 రావడం అయితే చూస్తున్నాం. జనవరి నెలలో హైయెస్ట్ రేట్ ఏంటి అంటే జనవరి 29వ తారీఖుని 4,25,000లో ఉంది. ఇది హైయెస్ట్ రేట్ అన్నమాట. కిలో వెండి 4,25,000 మనం మాట్లాడుకుంటున్నాం కదా, 4,25,000 వరకు వెళ్ళినటువంటి వెండి ధర కొంచెంగా తగ్గుతుంది అని. సో జనవరి నెలలో 29వ తారీఖుని హైయెస్ట్ గా 4,25,000కి టచ్ చేయడం అయితే చూస్తున్నాం. లోయెస్ట్ రేట్ జనవరి నెలలో చూసుకుంటే జనవరి 1వ తారీఖుని 2,56,000లో ఉంది. ఇది లోయెస్ట్ రేట్ అన్నమాట. జనవరి నెలలో హైయెస్ట్ వచ్చేసి 4,25,000, లోయెస్ట్ వచ్చేసి 2,56,000. మరి ఓవరాల్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మరి ఇది ఖచ్చితంగా రైజింగ్ అని చెప్పుకోవాలి. సో జనవరి నెలలో వెండి మాత్రము రైజింగ్ లోనే ఉంది. ఒకసారి ఫిబ్రవరి నెలలో కూడా మరి వెండి ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, హైయెస్ట్ ఏంటి, లోయెస్ట్ ఏంటి చార్ట్ చూద్దాం ఒకసారి. సో ఇక మనము జనవరి నెలలో పర్ఫార్మెన్స్ వెండి ఎలా ఉంది చూసుకున్నాం కదా. మరి ఫిబ్రవరిలో చూసుకుంటే 1 kg అంటే ఫిబ్రవరి 1వ తారీఖుని మనకి వెండి కేజీ 3,20,000లో ఉండడం అయితే చూస్తున్నాం. అదే మనం ఫిబ్రవరి 28 అంటే మంత్ ఎండింగ్ వచ్చేసి 3 లక్షల్లో ఉండడం అయితే చూస్తున్నాం. అంటే కొంచెం తగ్గిపోయిందని చెప్పుకోవాలి. 20,000 మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది. 1వ తారీఖు నుంచి 28వ తారీఖు మంత్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసుకుంటే కిలో వెండి 20,000 తగ్గిపోయి మంత్ ఎండింగ్ కి 3 లక్షల్లో అయితే ఉండడం చూస్తున్నాం. అదే మనం ఫిబ్రవరిలో మన హైయెస్ట్ రేట్ ఏంటి అంటే 3,20,000 ఫిబ్రవరి 1వ తారీఖున అనేది హైయెస్ట్ రేట్ అనమాట. ఇంకా లోయెస్ట్ రేట్ వచ్చేసి ఫిబ్రవరిలో చూసుకుంటే ఫిబ్రవరి 18వ తారీఖుని 2,60,000 అంట. ఇది లోయెస్ట్ రేట్. అంటే ఫిబ్రవరి 1వ తారీఖుని 3,20,000లో ఉంది కిలో వెండి. ఇంకా లోయెస్ట్ ఫిబ్రవరి 18వ తారీఖుని 2,60,000లో ఉండడం చూస్తున్నాం. అంటే ఓవరాల్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మరి ఇది ఫాలింగ్ అనే చెప్పుకోవాలి. సో జనవరి నెలలో వెండి రైజింగ్ లో ఉంది, అది ఫిబ్రవరిలో వచ్చేటప్పటికి మళ్ళీ ఫాలింగ్ అని చెప్పుకోవాలి. సో ఓవరాల్ పర్ఫార్మెన్స్ జనవరి ఫిబ్రవరిలో గోల్డ్ చూసుకుంటే రైజింగ్ లోనే కనబడుతుంది. ఇంకా వెండి చూసుకుంటే జనవరిలో అయితే రైజింగ్ లోనే ఉంది, ఫిబ్రవరిలో చూసేటప్పటికి మళ్ళీ కొంచెం ఫాలింగ్ అని చెప్పుకోవాలి. సో ఓవరాల్ గా చూసుకుంటే బంగారం వెండి జనవరి అండ్ ఫిబ్రవరి నెలలో మూవ్మెంట్ ఎలా ఉంది అనేది, హైయెస్ట్ రేట్ ఏంటి, లోయెస్ట్ రేట్ ఏంటి అనేది చార్ట్ అయితే ఇలా చెప్పడం జరుగుతుంది. సో మరి ఇప్పుడు పెళ్లిల సీజన్ వస్తుంది, మరి ఇప్పుడు వెళ్ళి కొనుక్కోవాలా, ఈ ధరలు ఇలా ఫ్లక్చువేట్ అవుతున్న టైంలో కన్ఫ్యూజన్ చాలా మందికే ఉంటుంది. బట్ కరెక్ట్ ఎగ్జాక్ట్ రేట్స్ తెలుసుకొని స్టోర్స్కి వెళ్ళి జిఎస్టీతో కనుక్కొని ఎంత ఉంది ధర అనేది తెలుసుకొని కొనుక్కోవడం మంచిదని చెప్తున్నారు. అది కూడా అవసరం అనుకుంటేనే కొనుక్కోండి. అప్పులు చేసి ఈఎంఐలు పెట్టి బంగారం కొనుక్కోవద్దు, మళ్ళీ ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది మనం కొనుక్కోలేమే అనే భయంతో కూడా చాలా మంది అప్పులు చేసి కూడా కొంటారు. అలా చేయొద్దని చెప్పి కూడా నిపుణుల సలహా అయితే ఉంది. సో హైదరాబాద్ కి సంబంధించి జనవరి అండ్ ఫిబ్రవరి గోల్డ్ అండ్ సిల్వర్ మరి మూవ్మెంట్ అయితే ఇలా ఉంది. థ్యాంక్ యూ.